మీరు ఇక్కడేమో తెలుగు వాళ్ళు కొట్టుకుంటుంటే మీరు పోయి మద్రాసులో కూర్చుంటే ఎట్లాగండి? మద్రాసు నేను వెళ్ళడానికి కారణాలు రెండు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఆ రోజుల్లో మద్రాసులో సినీ పరిశ్రమ ఉండడం, చాలా ముమ్మరంగా అద్భుతంగా సినిమాలు తీస్తున్న రోజుల్లో నాకు మెడ్రాసు కావాలని ఆ రోజుల్లో ట్రాన్స్ఫర్ చేయించుకొని నేను ఒరిస్సా నుంచి వచ్చా. అప్పుడు ఒరిస్సా నుంచి నేను మెడ్రాస్ ఆల్ ఇండియా రేడియోలో, ఆల్ ఇండియా రేడియో. అప్పటికి ఒక 8 ఏళ్ళు స్థిరపడ్డా. అప్పుడు మా పిల్లలందరూ చిన్నపిల్లలు, చదువులు అవి ప్రారంభించారు. సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోయే నాటికి నా కెరీర్ కూడా, నా కెరీర్ గ్రాఫ్ కూడా మారుతూ వచ్చింది. ఒకటి, పిల్లలు పెద్దవాళ్ళే ఇక్కడ సెటిల్ అవ్వడం ప్రారంభించారు. రెండు, వాళ్ళ చదువులు అక్కడ సెటిల్ అయ్యాయి. ఏ లక్నోలోనో రాయ్పూర్లోనో ఇంకో చోట ఉంటే మనం తెలుగు ధనాన్నో తెలుగు దేశాన్నో మిస్ అవుతాం, కానీ మద్రాసు అనిపించదు. ఇవాళ కొంత అనిపిస్తుంది, ఆ రోజుల్లో అనిపించదు. ఒక జనరేషన్ గ్యాప్ ఏముంది, 50 మైళ్ళు వెళ్తే మన తడగా అనిపిస్తుంది. అవును, కనుక అనిపించలేదు. 43 సంవత్సరాలు గడిచిపోయింది అక్కడ. ఇక్కడ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి 70. ఇప్పుడు మరి అక్కడి నుంచి చూస్తే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఎట్లా అనిపిస్తున్నాయి? ఇక్కడ అని దూరంగా చూసేంత దూరంగా నేను లేనండి. ఓకే, నేను ఏదో అక్కడ ఉన్నాను, ఏదో అమెరికా వాళ్ళు చూసినట్టుగా కాదు. రచయితని కనుక సహజంగా మన దేశంతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాం ఎప్పటికప్పుడు. తెల్లవారు లేస్తే రాధాకృష్ణ గారితో మాట్లాడతాను, ఇంకోటితో మాట్లాడతాను. మీరు గమనించారో లేదో, 3-4 ప్రముఖులు అప్పటికి ఇప్పటికి కూడా అక్కడ ఉండిపోయారు. బాలసుబ్రహ్మణ్యం, నేను, జానకమ్మ గారు, శీలమ్మ గారు, కొన్నాళ్ళు మన దేవిప్రసాద్ గారు, మన ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు ఉన్నాడు, ఇప్పటికీ మురారు ఉన్నాడు. కనుక విఏకే రంగారావు ఉన్నాడు. ఇలాగ కొంచెం చిన్న కమ్యూనిటీ, చిన్న సమాజం ఉంది. అక్కడున్న మార్జినల్ తెలుగు పీపుల్ కలవడానికి చిన్న యాక్టివిటీ కూడా ఉంది. ఆ విధంగా ఐ డోంట్ మిస్ మచ్. తెల్లారులు ఇస్తే మీ పత్రికలు మా చేతిలో కనిపిస్తూ ఉంటే, ఇవాళ మీడియా ఎక్స్ప్లోజన్. ఇట్ ఈస్ నాట్ ఏ ఎక్స్పోజర్, ఎక్స్ప్లోజన్. అందువల్ల వీ డోంట్ మిస్ మచ్. అది అంటే ఈ విభజన తాలూకు పరిణామాల మీద నేను అడిగింది. విభజన నాకెందుకు అనిపించి ఎప్పుడో జరగాల్సిందేమో అనిపిస్తుంది. నాకు 72లోనే ఎప్పుడో జరిగి ఉంటే ఇవాళ ఉండేది కాదు, ఇన్ని రిపర్కషన్స్ ఉండేవి కాదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మరి దానికి రాజకీయమైన కారణాలు, ప్రోస్ కాన్స్ ఉన్నాయి. కరెక్ట్, అవన్నీ మారుతూ వస్తున్నాయి. కానీ ఇట్స్ అన్ఫార్చునేట్. ఎప్పుడో జరగాల్సింది అని నాకు అనిపిస్తుంది. అంతకంటే సింపుల్గా తేల్చేశారు. అంతకంటే చెప్పవలసింది నాలాంటి వాడికి ఎక్కువ లేదు. కరెక్ట్, అది నాలాంటి వాడికి మీరు చెప్పింది అంతే, అదే కదా. ఇప్పుడు ఇవాళ కాదు రేపైనా, సో ఆ రేపు అనేది ఏదో ఇవాళ అయిపోవచ్చు. ఒకసారి కాదు, ఇది 2-3 సార్లు జరుగుతూ వచ్చింది. అవును, మన తెలుగుదేశం చరిత్ర చూసుకుంటే ఈ యాజిటేషన్స్ జరుగుతూనే వచ్చాయి. సో ఎప్పటికప్పుడు చిన్న అసంతృప్తి ఉంటూనే ఉన్నది. ఉండడం వల్ల అందరూ గమనిస్తూనే ఉన్నారు, వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చేదసి ఇప్పటికి వచ్చింది, అది ఎక్కువగా వచ్చింది. అంతవరకు మనం అనుకోగలం. అక్కడ అవుతాను నేను. ఓకే, అక్కడ ఎందుకు అవుతానో చెప్తాను. చెప్పండి. నన్ను ఎవరో అడిగారు. విచిత్రంగా మా ఆవిడ తెలంగాణలో పెరిగింది. ఆవిడ ఎలిమెంటరీ స్కూల్ భువనగిరిలో చదువుకుంది. SSLC కరీంనగర్లో చదివింది. BA వరంగల్లో చదువుకుంది. నా పెళ్లి హనుమకొండలో జరిగింది. వరవర్రావు గారు ఆవిడ క్లాస్మేట్స్. నా 3 పిల్లలు హనుమకొండలో పుట్టారు. నేను 8 ఏళ్ళు హైదరాబాద్లో పనిచేశా, 40 ఏళ్ళు మద్రాసులో ఉన్నా. నేను మీకు గమనిస్తే ఎటు మాట్లాడలేని, ఎటు మాట్లాడని అవసరము లేని సందేశం ఇచ్చేసారు. చెప్పాల్సింది చెప్పేశారు.